కాకతీయుల కాలంలో ప్రతిష్ఠితమైన ఆలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం. తరాల నాటి వైభవాన్ని సంతరించుకున్న ఈ ఆలయం స్థానికుల చొరవతో పునరుద్ధరణకు నోచుకుని సరికొత్త సొబగులతో అలరారుతూ భక్తులను ఆకర్షిస్తోంది. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ఈరోజు తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను గురించి తెలుసుకుందాం. मनोबुद्ध्यहंकार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम्. కాకతీయులు మహాశివభక్తులు. అందుకే తమ సామ్రాజ్యంలో అనేక శివాలయాలు నిర్మించారు. అయితే వారు శివకేశవుల మధ్య భేదాన్ని చూడలేదు. హరుడికి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో హరికి కూడా అంతే ప్రాధాన్యతనిచ్చారు. కాకతీయులు గొప్ప దైవభక్తి కలవారు. ఏం చేసినా సరే పరిపూర్ణమైన సమర్పణ భావంతో చేసేవారు. ప్రజా సంక్షేమమే కాకతీయ రాజుల పరమావధిగా నిలిచింది ఆనాడు. అందుకే ప్రజల్లో దైవభక్తిని, పాపభీతిని పెంచేందుకు కాకతీయులు విస్తృతంగా కృషి చేశారు. తద్వారా ప్రజలు ధర్మబద్ధంగా జీవించేందుకు ఆస్కారం కల్పించారు. దానికోసం వారు అనేక శైవ వైష్ణవాలయాలను నిర్మించారు. నాడు కాకతీయులు నిర్మించిన అనేక సుప్రసిద్ధమైన ఆలయాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఒకటి. ఆనాడు ఓ చిన్న ఆలయంగా కాకతీయులు నిర్మించిన ఈ ఆలయం స్థానికుల చొరవతో పునరుద్ధరణకు, పునఃప్రతిష్టకు నోచుకొని దశ దిశలకు తన ప్రాభవాన్ని చాటే విధంగా అలరారడం విశేషం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సిల్జినీకృత పల్లగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవసింధుతరంగశీకర సిక్తశీతజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. రుద్రమదేవి పరిపాలనా కాలంలో అన్నప్ప అనే సేనాధిపతి ఒక వైష్ణవాలయంతో పాటుగా ఇక్కడ ఒక చిన్న శివలింగాన్ని ప్రతిష్ఠించి ఓ చిన్న ఆలయాన్ని నిర్మించాడు. అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని నారగాని శ్రీనివాసరావు అనే ఒక భక్తుడు నడుం బిగించి స్థానికుల సహకారంతో ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. దాంతోపాటుగా ఈ ప్రాంగణంలోనే శివలింగం ఆకారంలో ఆలయాన్ని నిర్మించి అనేక దివ్యమూర్తులను నెలకొల్పి ఈ ఆలయానికి పునర్వైభవాన్ని తీసుకొచ్చాడు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కరుణామృతాయ
शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराजविमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో ఉన్న తరాల నాటి కాకతీయులు నిర్మించిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం సరికొత్త సొబగులతో ఆధ్యాత్మికతకు ఆలవాలంగా భాసిల్లుతోంది. అల్లంత దూరం నుంచే చూపర్లకు సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణం ప్రహరీ చూసిన క్షణంలోనే తెలియని ఓ దివ్యమైన ఆనందానుభూతిని కలుగజేస్తాయి. ఆలయ ప్రాంగణంలోకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉండే ఆర్చ్ మీద శివపార్వతులు, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి కొలువుతీరి ఉంటారు. ఆర్చ్ని దాటుకొని ఆలయ ప్రాంగణంలోకి అడుగిడిన భక్తులకు 15 అడుగుల వెడల్పు, ఎత్తుతో నందీశ్వరుడి విగ్రహం కనిపిస్తుంది. మరో 2 అడుగులు ముందుకు వేయగానే పంచలోహ నిర్మితమైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభం ముందు అత్యంత విశాలమైన రేకులతో నిర్మించిన ఆలయ ముఖ మంటపం కనిపిస్తుంది. శివం సుందరం శివనామ సుందరం సువిశాలమైన ప్రాంగణం ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టినదే తడవుగా భక్తి భావనలను మేల్కొలిపే అనేక దివ్యమూర్తుల దర్శనం వీక్షించవచ్చు. మూలమూర్తి అయిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని పదే పదే దర్శించుకొని తరించాలన్న భావనను భక్తులకు కలిగించే అపురూపమైన, దివ్యమైన, భవ్యమైన ఆధునిక నిర్మాణ శైలి ఇవన్నీ కలిసి ఈ ఆలయానికి సరికొత్త ప్రాభవాన్ని తీసుకొచ్చాయని చెప్పొచ్చు. ముఖ మంటపాన్ని దాటుకొని గర్భాలయానికి చేరుకున్న భక్తులకు ఎడమ వైపున విఘ్న వినాశకుడైన గణపతి దర్శనమిస్తాడు. స్వామివారిని సేవించుకోవడానికి గణపతి నుండి ఆనతిని గైకొన్న భక్తులు నేరుగా మూల విరాట్టు కొలువు తీరి ఉన్న గర్భాలయం దిశగా అడుగులు వేస్తారు. గర్భాలయంలో పంచాయతన మూర్తిగా శ్రీ మల్లికార్జున లింగం దర్శనమిస్తుంది. సువిశాలమైన గర్భాలయంలో సమున్నతమైన పానవట్టంపై కొలువు తీరిన స్వామిని దర్శించుకున్న భక్తులకు ముమ్మూర్తుల కైలాసం నుండి దిగివచ్చి స్వామివారు ఇక్కడ విరాజితులైన భావన కలుగుతుంది. మల్లికార్జున స్వామికి ఎడమవైపున అమ్మల గన్నయమ్మ అయిన భ్రమరాంబికామాత కొలువు తీరి ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ప్రధాన దైవం.
కాలం నాటి ఈ ఆలయం జీర్ణోద్ధరణకు నోచుకున్న తర్వాత అనేక కొత్త హంగుల్ని సంతరించుకుని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కైలాస శివపార్వతుల విగ్రహాలు, దక్షిణామూర్తి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం ఇప్పుడు ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో అణువణువు భక్తిమయమే. ఆధునికీకరణంలో భాగంగా ఈ ప్రాంగణంలో అనేక సమున్నతమైన జీవకళ ఉట్టిపడే విగ్రహాలను నెలకొల్పడం విశేషం. ఆలయానికి దక్షిణ భాగంలో ఉన్న సెమీ వృక్షం చెంతనే కైలాస శివ పార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. అమ్మవారు అయ్యవారు అచ్చంగా కైలాసం నుండి తరలివచ్చి ఇక్కడ ఆసీనులైనట్టుగా ఈ విగ్రహాలు కనిపిస్తాయి. ఈ ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో మరో ఆలయంలో కొలువు తీరి ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామికి ఈ సెమీ వృక్షం చెంతనే ఒకే చోట దసరా పండుగ రోజున సెమీ పూజ, ఆయుధ పూజ చేస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ఈ సెమీ వృక్షానికి భక్తితో ముడుపులు కట్టుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేరిన తర్వాత స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. ఈ ఆలయానికి నాగేంద్ర స్వామి క్షేత్రపాలకుడు. ఈ ప్రాంగణంలో నెలకొని ఉన్న పుట్టలో ఇప్పటికీ నాగేంద్రుడు ఉన్నాడని భక్తులు చెబుతారు. ఈ ప్రాంగణంలో ఎన్నో సందర్భాల్లో భక్తులకు నాగేంద్రుడు దర్శనమిచ్చాడని కూడా చెబుతూ ఉంటారు. అదృష్టవంతులైన భక్తులు నాగేంద్రుణ్ణి దర్శించుకొని భక్తి భావనలతో పులకించిపోతారు. ఈ ప్రాంగణంలోనే దక్షిణామూర్తి, ఆంజనేయ స్వామి మూర్తులు కొలువుతీరి ఉంటాయి. దక్షిణామూర్తి చుట్టూ సప్తర్షులు కూర్చొని సేవించుకున్నట్టుగా ఉంటుంది. నారద మహర్షి దక్షిణామూర్తి చెంత నిలిచి నారాయణ సంకీర్తనం చేస్తున్నట్టుగా ఉంటుంది. దక్షిణామూర్తి అజ్ఞానమనే రాక్షసుణ్ణి తన పాదాల కింద తొక్కి పట్టినట్టుగా ఉంటుంది విగ్రహం. సరిగ్గా దక్షిణామూర్తి పక్కనే ధ్యానమగ్నుడైన వేదవ్యాసుడి దివ్యమూర్తి కనిపిస్తుంది. వేదవ్యాసుడి పక్కనే శివలింగం ఆకారంలో ఉన్న శివాలయం. దీనిమీద 108 శివలింగాలుంటాయి. 1997లో ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. 2014లో నవీనీకరించారు. నవీనీకరణలో భాగంగానే సమున్నతమైన ఈ విగ్రహాలన్నింటినీ నెలకొల్పడం జరిగింది. ఇక్కడ మృత్యుంజయ హోమం జరిపించుకుంటే మరణగండం తొలగిపోతుందని ప్రతీతి. వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా, యోగి వేషని మనసున కలకద రాగలేశమైనా, హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా, భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా. చమకముల నాదానా, యమక గమకముల యోగానా, పలుకుతున్న ప్రాణానా, ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా. హర హర మహాదేవ. నిత్యం ఈ ఆలయంలో ఉదయం 5 గంటలకు స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అభిషేకానంతరం భక్తులకు స్వామివారి దర్శనం. అనంతరం సహస్ర బిల్వార్చన,
తర్వాత అమ్మవారికి కుంకుమార్చన, సహస్రనామార్చన ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత ఆలయం తలుపులు మూసుకుంటాయి. తిరిగి సాయంత్రం 4 గంటలకు మళ్లీ ఆలయం తలుపులు తెరుస్తారు. సాయంత్రం వేళ ప్రదోష కాలంలో స్వామివారికి అర్చన, అమ్మవారికి కుంకుమార్చన జరుగుతాయి. శివకేశవులకు ఇరువురికి ప్రీతికరమైన కార్తీక మాసంలో ఈ ఆలయం మరింత వైభవాన్ని సంతరించుకుంటుంది. కార్తీక మాసంలో మొత్తం నెల రోజులు స్వామివారికి నమక చమక రుద్రాలతో నిత్యం అభిషేకం జరుగుతుంది. స్వామివారిని అభిషేకించుకున్న తర్వాత భక్తులు అమ్మవారి చెంత ఆసీనులై భక్తితో కుంకుమ పూజలు చేసుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక నమక చమక రుద్రాలతో స్వామివారికి మహాభిషేకం చేస్తారు. సరిగ్గా రాత్రి 12 గంటలకు స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది. అనంతరం అమ్మవారికి కూడా అర్చన జరిపి ఉత్సవ విగ్రహాలను గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు. తిరిగి తెల్లవారి 6 గంటలకల్లా స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు ఆలయానికి చేరుకుంటాయి. మహాప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం. మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి, అమ్మవారి దర్శనానికొచ్చిన భక్తులకు ఈ ఆలయంలో అన్నప్రసాద వితరణ చేస్తారు. ఏటా అత్యంత వైభవంగా జరిగే స్వామివారి కళ్యాణోత్సవానికి భక్తులు వేలాదిగా తరలి రావడం మరో విశేషం. తమ ఇళ్లలో ఏ శుభకార్యాలు జరిగినా చుట్టుపక్కల గ్రామాల్లోని భక్తులు ముందుగా ఆలయానికి వచ్చి అమ్మవారి, అయ్యవారి ఆశీర్వాదాన్ని అందుకోవడం ఇక్కడి ఆనవాయితీ. ఆలయ దర్శన వేళలు నిత్యం ఈ ఆలయం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7:30 వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి అన్నపురెడ్డిపల్లికి నేరుగా బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. స్థానిక రవాణా సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి అమ్మను, అయ్యను సేవించుకున్న భక్తులకు ముఖ్యంగా అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. मनोबुद्ध्यहङ्कारचित्तानिनाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम्. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.